హాయ్ ఫ్రెండ్స్, పాలకూర పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని వేసుకోవాలి. పాలకూరని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పెసరపప్పును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి, మనకు కొంచెం అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 10 to 15 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఉండే పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.